మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, అల్లు అర్జున్ ఇష్యూపై అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ 4న సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడం, బాబు పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉండడం మనం చూస్తున్నాం. అయితే దీని మీద ప్రెసెంట్ పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లుగా నడుస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలు, దాని తర్వాత మళ్ళీ కౌంటర్ గా అంటే ఫాల్స్ ఎలిగేషన్ నా మీద చేశారు అని చెప్పి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ రోజు వరుసగా పోలీసులు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. అయితే సివి ఆనంద్ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 4 నిమిషాల నిడివి గల ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియా అందరికీ చూపించి ఏం జరిగిందో ఈ వీడియో చూసిన తర్వాత నేను మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. ఈ వీడియో చూసిన జనం అంతా కూడా ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నా అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మనకు ఆ 4 నిమిషాల వీడియోలో కూడా అల్లు అర్జున్ తన లోపలికి ఎంటర్ అవ్వడం కావచ్చు, థియేటర్లోకి వెళ్ళడం, దాని తర్వాత మళ్ళీ బయటికి రావడం, ఈ మధ్యలో జరిగిందంతా కూడా 4 నిమిషాల్లో చాలా క్లియర్ గా చూపించడం జరిగింది. సో ఏసీపీ రమేష్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కూడా చాలా క్లారిటీగా మీరు వెళ్ళిపోవాలి, క్రౌడ్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది, ఒక మహిళ చనిపోయారు అని చెప్పి నేను చెప్పడం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అంటే అప్పుడు డిసెంబర్ 4న ఈ సంఘటన జరిగితే 6వ తారీఖున అంటే 48 గంటల తర్వాత అల్లు అర్జున్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా నాకు మర్నాడు తెలిసింది మహిళ చనిపోయిందని, ముందు రోజు నైట్ నాకు తెలియదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. దాని తర్వాత మళ్ళీ నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా సేమ్ అల్లు అర్జున్ అదే చెప్పడం జరిగింది. నాకు మర్నాడు తెలిసింది కానీ ముందు రోజు రాత్రి నాకు పోలీసులు కావచ్చు, మా టీం కావచ్చు, నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు అంటున్నారు. కానీ ఏసీపీ రమేష్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ చాలా క్లారిటీగా చెప్తున్నారు, డీజీపీ అనుమతితో నేను థియేటర్ లోపలికి వెళ్ళాను, ఫస్ట్ మేనేజర్ సంతోష్ కి ఇన్ఫార్మ్ చేశాను. బేసికల్లీ ఒక హీరో అంటే స్టార్డమ్ ఉన్న ఏ హీరోకైనా సరే పోలీసులు కావచ్చు ఎవరు కూడా ముందుగా వెళ్ళడానికి ఉండదు. ఒక మేనేజర్ లేదా ఒక పిఏతో సంప్రదింపులు జరిపి దాని తర్వాత పిఏ లేదా మేనేజర్ వెళ్ళి నేరుగా ఆ స్టార్డమ్ ఉన్న హీరోకి ఇన్ఫార్మ్ చేస్తారు. దాని తర్వాత హీరో చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మళ్ళీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో మధ్యలో అయితే మాత్రం పోలీసులకి అల్లు అర్జున్ కి అంటే స్టార్డమ్ ఉన్న ఏ హీరోకైనా మధ్యలో ఈ పిఏ లేదా మేనేజర్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మొన్న ఆ 4వ తారీఖున జరిగిన సేమ్ సంఘటనలో కూడా ఇదే జరిగింది. అయితే దాని తర్వాత ఈ మేనేజర్ సంతోష్ కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకపోవడంతో డైరెక్ట్ పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్ కి మహిళ చనిపోయింది, బాబు పరిస్థితి సీరియస్ గా ఉంది అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను సినిమానే చూస్తాను, సినిమా చూసిన తర్వాత ఎండింగ్ వరకు చూస్తే పోతానడంతో పోలీసులు కోపం రావడం, ఒకంత ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని గట్టిగా చెప్పిన తర్వాత మాత్రమే అల్లు అర్జున్ థియేటర్ లోంచి బయటికి రావడం జరిగింది. సో అది టైం టు టైం, పిన్ టు పిన్ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా క్లియర్ గా చూపించారు. సో దీంతో పాటు అలాగే సబ్బతి విష్ణుమూర్తి కూడా చెప్పడం జరిగింది, ముఖ్యంగా ఇది సమాజాన్ని ఉద్ధరించే సినిమా కాదు, ఒక స్మగ్లర్ మీద జరిగిన సినిమా తప్ప దీనివల్ల సమాజానికి ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది, పోలీసుల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన కూడా విమర్శించిన సిచ్యువేషన్ మనం చూసాం. అలాగే ఇది ఓన్లీ పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ అనే కాకుండా సంఘాలకు కూడా పాకుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం జరిగిన సంఘటన కూడా మనం ఒకసారి చూస్తే అల్లు అర్జున్ ఇంటి ముందుకి విద్యార్థులంతా కూడా ఆందోళన చేసిన సిచ్యువేషన్ చూసాము. సో రేవతి చావుకి కారణం అల్లు అర్జున్ అని చెప్పి నినాదాలు చేసి ఓయూజేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన వ్యక్తం చేసి ఇంటి ముందున్న కుండీలు కావచ్చు, అక్కడ కొంతవరకు అక్కడున్న కుండీలు, పూల మొక్కలు ఇవన్నీ కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్ చూసాము. తర్వాత పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది. సో ఇది సంఘాల వారీగా కూడా పాకుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ నేను తప్పు చేయలేదు, ఇది ఎవరి తప్పు కాదు అని చెప్తాడు, మరి కారణం ఎవరో తెలియదు. అలాగే పోలీసులు వచ్చేసి పిన్ టు పిన్ క్లియర్ గా వీడియో రిలీజ్ చేశారు. సో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే వచ్చేటప్పుడు చెయ్యి ఊపుతూ ఫ్యాన్స్ కి వాళ్ళకి అంటే చెయ్యి ఊపి తన ఆనందాన్ని ప్రకటిస్తున్నాడు. వెళ్ళేటప్పుడు కూడా ఇంత సీన్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబుకి సీరియస్ గా ఉంది అని చెప్పి వాళ్ళంతా పోలీసులంతా కూడా ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా తను చాలా క్లారిటీగా చెయ్యి ఊపి వెళ్ళడం అనేది మన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆ వీడియో కూడా చాలా క్లారిటీగా ఉంది. సో అదంతా జరుగుతుంది. సో మరోవైపు ఏమవుతుందంటే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి మీద కావచ్చు, అలాగే కాంగ్రెస్ నాయకులు కొంతమంది మీద ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీ ఫామ్ అయ్యేలాగా చాలా మంది ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, అలాగే అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కొందరు
ట్వీట్లు వేయడం కావచ్చు, లేకపోతే కొన్ని మీమ్స్ క్రియేట్ చేసి కొంతమంది చేస్తుండడం జరిగింది. సో దీనికి ఇలా చెయ్యొద్దు, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఎవరిని కూడా వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఎలాంటి ట్వీట్లు చెయ్యొద్దు అని చెప్పి అల్లు అర్జున్ ఒక ట్వీట్ రిలీజ్ చేసింది కూడా చూసాము. సో ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారంగా చూస్తే గనక తన మీద ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాన్స్ నుంచి కూడా మళ్ళీ మరింత ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక ట్వీట్ ఇన్స్టాలోనూ అలాగే ఎక్స్ లో ప్రకటించడం జరిగింది. సో దాని ప్రకారంగా చూస్తే నా ఫ్యాన్స్ ఎవరిని కూడా కించపరిచే విధంగా చెయ్యొద్దు అని చెప్పి అల్లు అర్జున్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి దూరంగా ఉండాలి, ఒకవేళ ఫేక్ ఐడీలు అలాగే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎవరినైనా గనక కించపరిస్తే వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అని చెప్పి అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి చూస్తున్నాం. అయితే ఈ వారం ఇంకా మరొక కొన్ని రోజులు మాత్రం ఇది కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది శ్రవంతి. దీని మీద మళ్ళీ ఈ రోజు ముగ్గురు ఇటు సిపి కావచ్చు, ఏసీపీ రమేష్ కావచ్చు, సబ్బత్ విష్ణుమూర్తి కావచ్చు, ఇలా వరుసగా పోలీసులు అలాగే రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది అల్లు అర్జున్. సో దీని మీద మంత్రులు కూడా స్పందిస్తున్న సిచ్యువేషన్ చూసాం కాబట్టి దీని మీద తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ఏమన్నా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ఏదైనా లేఖ విడుదల చేస్తారా అనేది మాత్రం చూడాల్సింది శ్రవంతి.